నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ అన్న అంశంలో ఒక రకంగా చెప్పాలంటే ఒక సంగ్రామానికే తెరలేచింది. ఒకవైపు ఏమో లీగల్ బ్యాటిల్, మరోవైపు ఏమో రాజకీయంగా పెద్ద ఎత్తున ఒక యుద్ధ వాతావరణం, అనేక కుట్రలకు కూడా తెరలేచింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో 42% బీసీలకు రిజర్వేషన్ అనేది ఒక స్వప్నం, చిరకాల స్వప్నం. ఆ స్వప్నం కూడా ఇప్పుడు హైకోర్టు తీర్పు తర్వాత అటకెక్కిందని చెప్పుకోవాలి. సో ఇటువంటి సందర్భాల్లో తెలంగాణలో ఒక రకంగా లక్షలాది మంది పెద్ద ఎత్తున అంటే వెనుకబడినటువంటి తరగతుల వాళ్ళందరూ కూడా, బీసీలందరూ కూడా వాళ్ళందరూ చాలా ఆశతో ఎదురు చూశారు. 42% రిజర్వేషన్లు కనుక మాకు వస్తే మాకు రాజకీయంగా చాలా వరకు కొంత ఛాన్సెస్ వస్తాయి, మరోవైపు అనేక అంశాల్లో అంటే విద్య, ఉద్యోగం ఇట్లా చాలా వరకు కూడా కీలకంగా మా యొక్క జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయని అదే దిశగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కొంత కృత నిశ్చయంతో, చిత్తశుద్ధితో ఖచ్చితంగా అమలు పరిచే దిశగా చాలా సీరియస్గా ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు వాళ్ళ ఆశలకు ఒక రకంగా చెప్పాలంటే హైకోర్టు నీళ్లు జల్లిందని చెప్పాలి. సో ఇప్పుడు తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 42% రిజర్వేషన్ల వ్యవహారంలో దాన్ని కల్పించే ప్రక్రియను హైకోర్టు పెద్ద ఎత్తున ఆపేసింది. దాని నోటిఫికేషన్ కొంత స్టే ఇచ్చింది. అట్లాగే రిజర్వేషన్ సంబంధించినటువంటి జీవో 9 పైన కూడా కొంత స్టే ఇచ్చింది. సో ఇప్పుడు ప్రతిపక్షాలు తమ తమ రీతుల్లో అంటే ఎక్కడ ఛాన్స్ దొరికినా కూడా ఆ ప్రక్రియను పెద్ద ఎత్తున తోసిపుచ్చేందుకు కొంత ప్రయత్నాలు చేసింది. ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ హైకోర్టు తీర్పుతో కొంత తీవ్రమైనటువంటి ఆవేశం, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. ఒకవైపు బీసీ సంఘాలు కానీ లేకుంటే ప్రభుత్వ వర్గాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కొంత ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే పెరిగినటువంటి బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉంటే దానికోసం ప్రత్యేకంగా జీవో జారీ చేసి దాని మీద కూడా ఇప్పుడు హైకోర్టు మీద పెద్ద ఎత్తున దాన్ని తీసుకెళ్లి స్టే తీసుకొచ్చే దిశగా వాళ్ళు అడుగులు వేశారు. అంటే ఇది ఖచ్చితంగా ఒక రకమైనటువంటి కుట్రపూరిత జరిగిందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇది ఖచ్చితంగా సీఎం చేతికి మిగిలినటువంటి ఒక ఆప్షన్ జీవో అన్నది, దాన్ని కూడా ఇప్పుడు నీరు గార్చే ప్రయత్నం చేశారు. అంటే ఈ ప్రక్రియ అసెంబ్లీలో ఏకగ్రీవంగా రెజల్యూషన్ పాస్ అయ్యేదాకా కూడా వెళ్ళింది. కానీ దీన్ని చట్టంగా మార్చాలంటే మాత్రం సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సహకరించాల్సి ఉండే అవసరం స్పష్టంగా ఉంది. కానీ అది జరగలేదు. అంటే దీంతో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆర్డినెన్స్ మార్గం ఎంచుకున్నారు. కానీ సెంట్రల్ బీజేపీ ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉన్నటువంటి గవర్నర్ దానిపైన సంతకం చేయడానికి కూడా నిరాకరించారు. అంటే గవర్నర్ ఆమోదం తెలపలేదు. దీంతో ఇక ఫైనల్ ఆప్షన్గా, చివరి ఆప్షన్గా జీవోని రిలీజ్ చేశారు. జీవో నెంబర్ 9ని సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు దాని మీద కూడా పెద్ద ఎత్తున కుట్రపూరితంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కొంతమంది సంస్థలు వెంటనే హైకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేశారు. జీవో నెంబర్ 9 మీద ఈ రిజర్వేషన్లు చెల్లవు అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున వాదనలు వినిపించారు. ఏకంగా సుప్రీంకోర్టులో కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అక్కడ కొంత రిజెక్ట్ చేసినప్పటికీ కూడా కొంత ఆశ వచ్చింది. ఆ సందర్భంగా సుప్రీంకోర్టు ఎప్పుడైతే పిటిషన్ రిజెక్ట్ అయిందో ఆశ వచ్చింది. మరి ఫైనల్గా హైకోర్టులో మాత్రం ఈ నిర్ణయం తోసిపూచినటువంటి వ్యవహారం. దీంతో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తదుపరి ఏం చేయబోతుంది, ఎందుకంటే ఏ స్థాయికైనా ఆయన పోరాటం కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు లీగల్ బ్యాటిల్కి ఆయన స్పష్టంగా అడుగులు వేస్తున్నారు. అయితే సుప్రీంకోర్టులో ఈ వ్యవహారాన్ని కొంత ఛాలెంజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే ఇక మిగిలినటువంటి ఆప్షన్స్ ఏవేవన్నీ కూడా ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఈ కేసు తర్వాత 4 వారాల్లో మళ్ళీ విచారణ హైకోర్టులో వస్తుంది. ఆ సమయంలో అన్ని పార్టీలు కూడా ఒక మైండ్ గేమ్తో ఖచ్చితంగా ముందుకు వస్తే ఈ యొక్క స్వప్నం అంటే బీసీ యొక్క స్వప్నం నెరవేర్చవచ్చని కూడా నిపుణుల అభిప్రాయం అయితే ఒకవైపు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం స్వప్నం ఆగిపోయినా అంటే ఈ క్షణాన తాత్కాలికంగా ఆగిపోయినా ప్రభుత్వం మాత్రం తనదైనటువంటి పోరాటం కొనసాగిస్తుందనే హామీ అయితే స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి తీస్తున్నారు. అంటే ప్రభుత్వం ఖచ్చితంగా నిజాయితీగా ప్రయత్నిస్తోంది బీసీలకు న్యాయం చేయాలని, 42% రిజర్వేషన్లు ఇవ్వాలని. కానీ ప్రతిపక్షాలు కొన్ని కుట్రపూరితంగా అంటే కొన్ని శక్తులు కుట్రపూరితంగా అడ్డు తగులుతూ వాటిని నిలువరిస్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే కొంత నెగటివ్ నెరేటివ్ని కొంత క్రియేట్ చేసి ప్రజల్లోకి కొంత రాజకీయం చేస్తూ చట్టపరమైనటువంటి అడ్డంకులు క్రియేట్ చేస్తూ ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి దీన్ని ఖచ్చితంగా రాబోయే వారంలో ఏ విధంగా ముందుకు వెళ్తారు సీఎం రేవంత్ రెడ్డి గారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇదంతా లీగల్గా ఒక అంశం అయితే ఇప్పుడు రాజకీయ అంశం తీసుకుంటే రిజర్వేషన్ల అంశంలో ఖచ్చితంగా ఇప్పుడు మొత్తం స్టేట్లోనే ఒక హాట్ టాపిక్గా మారుతోంది. బీఆర్ఎస్, బీజేపీలు రెండు కూడా ఉద్దేశపూర్వకంగానే స్పష్టంగా ద్రోహం చేస్తున్నాయనేది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. అంటే హైకోర్టు స్టే పైన ఇప్పుడు బీసీ నేతలు కూడా ఒకవైపు రగిలిపోతున్నటువంటి పరిస్థితి, స్టేట్ బంద్ పిలుపునిచ్చారు. సో ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూడా రహస్య ఎజెండా వల్లే బీసీ రిజర్వేషన్లు అమలు కావడం లేదనే ఆగ్రహం స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ చేస్తున్నటువంటి విశ్వ ప్రయత్నాలను కూడా అడుగడుగున అడ్డుకుంటున్నారనేది బీసీ నాయకులు మండిపడుతున్నారు. అంటే తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే జీవో నెంబర్ 9 పైన కూడా హైకోర్టు ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు రిలీజ్ చేయడం, దాని మీద తద్వారా ఎన్నికలు కూడా వాయిదా పడటం వంటి పరిణామాలు
పరిణామాలకు బీజేపీ బీఆర్ఎస్ కారణమని స్పష్టంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటే బీసీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పంపినటువంటి బిల్లులు, చేసినటువంటి చట్ట సవరణలు రాష్ట్రపతి గవర్నర్ ఆమోదించి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేదే కాదు అన్నది స్పష్టమైనటువంటి వాదన. మరి బీసీలకు 42% రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో అమలు చేసినటువంటి ఘనత ఖచ్చితంగా కాంగ్రెస్ కు దక్కుతుంది. అంటే ఈ యొక్క మొత్తం ఈ కృషి చేసి జీవోని తీసి మొత్తం ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. సో అది దక్కొద్దు అన్నది ఖచ్చితంగా, అంటే ఒకవేళ అట్లా కనుక దక్కితే తెలంగాణలో వాళ్లకు అంటే ఆ రెండు పార్టీలు కూడా పుట్టగతులు ఉండవనే ఉద్దేశంతో ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ రెండు కూడా రాజకీయ కుట్రకు తెరలేపుతున్నట్టుగా స్పష్టంగా బీసీ సంఘాల నాయకులందరూ కూడా అట్లాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. సో ఇప్పుడు ఈ రెండు పార్టీల వైఖరి బీసీ వర్గాల్లో స్పష్టంగా ఇప్పుడు ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ హామీ ప్రకారం నెరవేరుస్తూ ముందుకెళ్తూ ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ దానికి అడుగడుగున అడ్డు తగులుతూ హైకోర్టు వద్ద కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క వాదనల తర్వాత అంటే జడ్జిమెంట్ తర్వాత పెద్ద ఎత్తున ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యం. పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు అడ్వకేట్లందరూ కూడా కొంత బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా నిలిచినటువంటి వ్యవహారం కూడా మనం చూస్తున్నాం. మరోవైపు ఖచ్చితంగా ఇప్పుడు బీసీలందరికీ ఏంటంటే నోటికాడు ఉన్నటువంటి ముద్దను లాగేసుకుంటున్నట్టుగా స్పష్టంగా వాళ్ళందరూ కూడా రగిలిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పుడు వెనుకబడినటువంటి తరగతుల అభ్యున్నతిని ఓర్వలేనటువంటి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రయత్నాలకు అడ్డు తగులుతూ వాళ్ళను పెద్ద ఎత్తున నిలువరిస్తున్నట్టుగా స్పష్టంగా విమర్శలు అయితే వినిపిస్తున్నారు. దీంతో ఇప్పుడు పెద్ద ఎత్తున కొంత నిరసనలు తెలుపుతున్నారు. బీసీ సంఘాలందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి. మరి ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత మరి ఈ బిల్లుల్ని గవర్నర్ అట్లాగే రాష్ట్రపతి దగ్గర కూడా రాజ్యాంగ దాన్ని చేయకపోవటాన్ని ఇప్పుడు పెద్ద ఎత్తున జీవో నెంబర్ 9 తీసుకొచ్చి దాన్ని కూడా ఆపేసి బీఆర్ఎస్ బీజేపీ కుట్రపూరితంగానే ఇవంతా కూడా వ్యవహారం నడిపిస్తోంది అనేది స్పష్టంగా బీసీ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. సో మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో 42% రిజర్వేషన్లు కల్పించాలనే ఒక భావంతో ముందుకు వస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు దీన్ని అడ్డుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆయనైతే ఒక అడుగు కూడా వెనకడుగు వేయట్లేదు. స్పష్టంగా సుప్రీంకోర్టు కానీ లేదంటే కనుక లీగల్ బ్యాటిల్కే ఆయన కొంత అడుగులు ముందుకేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ దిశగా ఇప్పటికే ఆయన కొంత లీగల్ ఒపీనియన్స్ కూడా కొంత తీసుకుంటున్నారు, నిపుణులతో చర్చిస్తున్నారు. ఫర్దర్గా ఎట్లా డీల్ చేయాలి, ఏ విధంగా ముందుకు అడుగులు వేయాలనే అంశాలు కూడా స్పష్టంగా భవిష్యత్ కాలంలో మనకు తెలిసే అవకాశాలు ఉంటాయి. మొత్తం ఇదైతే మాత్రం కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందే అని సీఎం రేవంత్ రెడ్డి చాలా కూడా కొంత కృతనిశ్చయంతో కనిపిస్తున్నారు. సో మీరు కూడా ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే తలిచి సంకల్ప బలంతో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయన మనస్ఫూర్తిగా ముందుకు వస్తున్నారో దాని ఇట్లా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.